స్వచ్ఛత కోరుకునే ప్రతి ఒక్కరూ సేవకులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే స్వచ్ఛత ఉద్యమం లేదని, స్వచ్ఛ ఆరోగ్యం లేదని అన్నారు. రాష్ట్రంలో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఏడాదిలోనే మొత్తం క్లీన్ చేసినందుకు మంత్రి నారాయణకు, మున్సిపల్ శాఖకు అభినందనలు తెలియజేశారు. స్వచ్ఛత కోరుకునే ప్రతి ఒక్కరూ సేవకులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని ఆయన తెలిపారు. స్వచ్ఛతను గాంధీజీ దైవంతో పోల్చారని గుర్తు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడొద్దని విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు, స్వచ్ఛ ఆరోగ్యం లేదని చంద్రబాబు నొక్కి చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛత అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు స్వచ్ఛతను పాటించడంలో అగ్రస్థానంలో ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేశారు. అపరిశుభ్రంగా ఉంటే మనం ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ కార్మికులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటారని చెప్పారు. అందుకే వారంటే తనకు చాలా గౌరవమని స్పష్టం చేశారు. అనంతరం చంద్రబాబు వారికి చేతులెత్తి నమస్కారం చేశారు. మొదటిసారి తాను ముఖ్యమంత్రి అయినప్పుడు పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ ఏ విధంగా ఉండాలనే దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కమిటీ ఏర్పాటు చేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. కాంగ్రాట్స్ నారాయణ అంటూ సభాముఖంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఏడాదిలోనే మొత్తం క్లీన్ చేసినందుకు మంత్రి నారాయణకు, మున్సిపల్ శాఖకు అభినందనలు అంటూ వ్యాఖ్యానించారు. గత ఏడాది అక్టోబర్ 2కు రాష్ట్రంలో 85 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ పేరుకుపోయి ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇంటికొక స్వచ్ఛ సేవకులు తయారు కావాలి. అదే నిజమైనటువంటి వారధి స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి తెలియజేసుకుంటున్నా. స్వచ్ఛత కోరుకునే ప్రతి ఒక్కరూ సేవకులే. పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ కార్మికులకు నిజమైన దేశభక్తులు. స్వచ్ఛతని గాంధీజీ దైవంతో పోల్చారు. ఆయన బోధనలన్నీ మనకు ఆదర్శనీయం. మన పరిసరాలు, మన ప్రాంతాలు, మన రాష్ట్రం ఇంత స్వచ్ఛందంగా ఉందంటే ప్రధాన కారణం పారిశుద్ధ కార్మికులు. వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు, స్వచ్ఛ పరిసరాలు, ఆరోగ్యం కూడా లేదు. మనం రోడ్డు మీద వెళ్తుంటే చెత్త లారీ వస్తే పక్కకి వెళ్ళిపోతాం. రోడ్డు మీద డస్ట్బిన్ ఉంటే ముక్కు మూసుకుని దూరంగా వెళ్తాం. డ్రైన్లు పారుతుంటే కాలు కూడా కిందన పెట్టాం. కానీ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళు నిజంగా దేవుడితో సమానం. ఇంట్లో చెత్త తీసుకొచ్చి డ్రైన్స్లో వేసేవాళ్ళు. ఆ డ్రైన్స్లో వేసిన చెత్త వల్ల ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి వర్షాలు పడితే మొత్తం అంతా కూడా మురికి నీరు ఎండలేక వచ్చేటివి. అవి చూసినప్పుడు నేను కొన్ని దిక్కలైతే ఇప్పటికి కూడా జ్ఞాపకం, మెషలు కట్టించా చెత్త ఏనీయకుండా. అదే మాదిరిగా హైదరాబాద్లో ఆ రోజు పరిశుభ్రంగా ఉండాలంటే రోడ్లకి మార్జిన్స్ అన్నీ కూడా పెట్టి పెయింట్లు కూడా వేసి, నేను ఎక్కడికి పోయినా తిరిగి హైదరాబాద్కి వస్తే ఆ సిటీని చూసి నేను గర్వపడేవాడిని. ఆ విధంగా అభివృద్ధి చేశాం కాబట్టి హైదరాబాద్ ఈరోజు నెంబర్ 1 సిటీగా తయారైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏపీలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ముంబై పర్యటనలో భాగంగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పరిశ్రమలకు ఏం అవసరమో తెలియచేస్తే వారికి అవసరమైన నిపుణులను తయారు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిశ్రమలకు నైపుణ్యాలను సమకూర్చేందుకే స్కిల్ సెన్సెస్ ప్రారంభించామని, దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యువతలో నైపుణ్యాలను అంచనా వేసి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. నవంబర్లో నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ ముంబైలో నిర్వహించిన రోడ్ షోలో పలువురు పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నైపుణ్యం పోర్టల్ను నవంబర్లో ప్రారంభించబోతున్నామని, దీని ద్వారా పరిశ్రమదారులు, యువత, స్కిల్ భాగస్వాములు ఒకే వేదికపైకి వస్తారని తెలిపారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కేజీ టు పీజీ వరకు కరిక్యులంలో సమూల మార్పులు తెస్తామని, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత్తో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. యుఏఈతో మా భాగస్వామ్యం చాలా బలంగా ఉందని, గత ప్రభుత్వ హయాంలో వెనక్కి వెళ్లిన సింగపూర్ తిరిగి తమ ఒప్పందాలను పునరుద్ధరించిందని అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి యుఏఈ వెళ్లి అక్కడ పరిశ్రమదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారని, దీని ద్వారా ఇరు దేశాల నడుమ సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. If you look at Mr. Naidu's leadership, he is always known for creating cutting-edge policies that are in the interest of course, Andhra Pradesh and the nation at large. If you look at telecom deregulation, he played a very important role. Similarly, in attracting data center investments to the state of Andhra Pradesh and India, we actually worked with the federal government on looking at changes that are required in policies. And that is what steered Google to Visakhapatnam. SIFI has also made an announcement, 500 megawatts is coming to Visakhapatnam. We are getting 3 sea landing cables to Visakhapatnam, which will be double of the capacity that currently lands in Mumbai. So this is one example where speed of doing business is getting delivered. The other great example is Reliance Industries doing their compressed biogas projects and their CBG projects. So we are taking land that is not useful for anything else, even for agriculture, and we're growing Napier grass and we're converting it into gas, compressed biogas. 80,000 acres of dry arid land under a lease is being given to Reliance Industries. They're going to do close to 8 nodes, 40,000 crores of investment. And all this got done in the last 8 months here in the state of Andhra Pradesh. ఎట్టి పరిస్థితుల్లో 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2014-19 మధ్య పోలవరం పనులు 72% పూర్తయ్యాయని, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలవరం విధ్వంసానికి గురైందని ఆరోపించారు. పోలవరం నూతన డయాఫ్రమ్ వాల్ పనులు 56% పూర్తయ్యాయని, భారీ వర్షాలు పడుతున్నా కూడా ఈ పనులు ఆగలేదని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు 2026 మే నాటికి తొలిదశ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ప్రాజెక్టు పురోగతి, నిధుల విడుదల, పునరావాసంపై సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్వాసితులకు ఇళ్లు నిర్మించేందుకు 900 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడంతో 50,000 కోట్ల రూపాయలు నష్టపోయామని మంత్రి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. 2014-19 మధ్య పోలవరం పనులు 72% పూర్తయ్యాయని, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలవరం విధ్వంసానికి గురైందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భవితవ్యాన్ని గత సీఎం ప్రశ్నార్థకంగా మార్చారని, కానీ పడకేసిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించిందని అన్నారు. సీఎం చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరానికి వెళ్లారని, అలాగే 2027 డిసెంబర్ నాటికి ఇది పూర్తి కావాలని ఆదేశించారని వివరించారు. పోలవరం నూతన డయాఫ్రమ్ వాల్ పనులు 56% పూర్తయ్యాయని, భారీ వర్షాలు పడుతున్నా కూడా ఈ పనులు ఆగలేదని మంత్రి స్పష్టం చేశారు. 2019-2024 5 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తవడం మాట నుంచి 5 సంవత్సరాలలో పోలవరం విధ్వంసానికి గురై డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసమై పోలవరం ప్రాజెక్టు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. 2025 మరి నవంబర్ స్టార్ట్ చేసి 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనేటువంటి ఒక లక్ష్యం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారో దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మరి సమీక్షలు నిర్వహించుకుంటూ ఈ ప్రాజెక్టుని ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు డయాఫ్రామ్ వాల్ చూస్తే మరి 1398 మీటర్ల డయాఫ్రామ్ వాల్ ఈ రోజుకి చూస్తే 686 మీటర్లను ఈరోజు పూర్తి చేయడం జరిగిందంటే 56%. ఈ రకంగా ప్రశ్నార్థకమైపోయినటువంటి పోలవరాన్ని
పడకేసినటువంటి పోలవరాన్ని భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు చూడలేము, సాధ్యం కాదు అనేటువంటి అభిప్రాయానికి ప్రజల్ని నెట్టేసినటువంటి ప్రాజెక్టుని ఈవేళ మళ్ళీ ఇంత చక్క మరి నడిపిస్తున్నాము అంటే దానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. కొత్త జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని, జీఎస్టీపై ఎందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారో చెప్పాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్ చేశారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏపీకి 8,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించినందున రాష్ట్రానికి జరుగుతున్న ఆదాయ నష్టంపైన ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఆదాయం తగ్గడం ద్వారా ప్రజలపై భారం పడుతుందని రాఘవులు తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సభలు పెట్టి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తున్నారని తెలిపారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆదాయం 1,000 కోట్లలో తగ్గుతుందన్నారు. రాష్ట్రాలకు వచ్చిన నష్టాన్ని నష్టపరిహార రూపంలో కేంద్రం ఇచ్చే విధంగా ప్రకటన చేయాలన్నారు. రాష్ట్రంలో కర్నూలు సభకు మోడీ వస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం విషయం మోడీని ప్రశ్నించారన్నారు. శ్రీశైలం దేవాలయ అభివృద్ధి కంటే నల్లమల సాగర్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. మన ప్రధాని గారు 16వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన శ్రీశైలం దేవస్థానాన్ని మొదటి రోజు సందర్శిస్తారు. మరుసటి రోజు కర్నూలులో జీఎస్టీ మీద సభ పెడతారని చెప్పేసి మీడియా ద్వారా తెలిసింది. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలు జరుపుతుంది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఉన్న స్లాబ్ల స్థానంలో కొత్త స్లాబ్లని విధించారు. కొన్ని సరుకుల మీద 0, కొన్ని సరుకుల మీద 5, కొన్ని సరుకుల మీద 18, మరికొన్ని సరుకులు పాపపు సరుకులట ఇవి సిన్ గూడ్స్, వాటి మీద 40% ఇలా విధించారు. ఇది ప్రజలకెంతో మేలు, దేశానికెంతో మేలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. గతంలో డిమానిటైజేషను ఇటువంటి సందర్భాల్లో చేసిన నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. కేంద్ర ప్రభుత్వం ఈ రాజకీయ పార్టీగా బీజేపీకి కూడా అప్రతిష్ట తెచ్చింది, ప్రధానమంత్రికి కూడా అప్రతిష్ట తెచ్చింది. ఆ రోజు ఆ అనుభవం చూసి ఇప్పుడు ఈ జీఎస్టీ మార్పులు కూడా అటువంటి సమస్యనే తెస్తాయని చెప్పేసి భయపడి ఇవి జరగబోయే నష్టాలని, తమ స్నేహితులకు లాభం జరగవచ్చు, ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా దాన్ని మరుగుపరుచుకునేదానికి, ప్రజలను మోసగించేదానికి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కురుపాం గురుకుల పాఠశాలలో చనిపోయిన పిల్లల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని, స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోయిన ప్రతి ఆటో డ్రైవర్కి 25,000 ఇవ్వాలని తెలిపారు. కేవలం కంటి తుడుపుగా ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయటం, మంత్రులు పర్యటనలు చేయటం, కొన్ని గట్టి ప్రకటనలు చేయటం, ఆ తర్వాత మరలా వదిలేసేయటం, కఠినమైన నిర్దిష్టమైన చర్యలు ఏమీ తీసుకోవటం లేదు. అందువల్లనే దాని యొక్క పర్యవసానం ఈరోజు కురుపాములో జరిగినటువంటి దుర్ఘటన. దీన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటే సాధ్యం కాదు, మంచిది కాదు. ఆ చనిపోయిన కుటుంబాలు ఇద్దరికి కూడా వాళ్ళు పిల్లలు భవిష్యత్తు చాలా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకు 50 లక్షల చొప్పున సహకారం అందించాలి, మెరుగైనటువంటి వైద్యం చేయించాలి. ఇప్పుడు అన్ని హాస్టల్స్లో కూడా వీటన్నిటిలో కూడా ఒక శానిటైజేషన్ చేయడానికి ప్రత్యేకంగా నిపుణుల బృందాలను పెట్టి అన్ని హాస్టల్స్ పరిశీలన చేసి అక్కడ చదువు ఎలా సాగుతున్నది, రక్షణ ఎలా ఉంది, పిల్లలు మానసిక పరిస్థితి ఎలా ఉన్నది, ఈ ఆరోగ్య భద్రత దానికి సంబంధించినవన్నీ కూడా నిరంతరం ఒక మానిటరింగ్ చేయాల్సిన అవసరం. చాలా విషయాల్లో ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అవర్లీ మానిటరింగ్ చేస్తుంది. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థినుల మీద, అందులో ఆ గురుకుల పాఠశాలల్లో చాలా మంచి ఎలైట్ స్టూడెంట్స్, ఎంతో విలువ కలిగినటువంటి విద్యార్థినులు, వాళ్ళ భవిష్యత్తు ఈ రకంగా నాశనం అయిపోతుంటే మనం చూస్తూ ఊరుకోవడం అనేది ప్రభుత్వం అది బాధ్యతారాహిత్యం అవుతుంది. మద్యం తాగుతున్న మద్యం ప్రియులకు కల్తీ మద్యం షాక్ ఇచ్చింది. ములకల చెరువు కల్తీ మద్యం ఉదంతం రాష్ట్రంలో పెను సంచలనమైంది. కొండపల్లి మున్సిపాలిటీలతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల మందుబాబులకు ములకల చెరువు కల్తీ మద్యం కంటి మీద కునుకు లేకుండా దడ పుట్టిస్తోంది.
అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం ర్యాకెట్లో కీలక నిందితుల కోసం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేట మొదలుపెట్టారు. అక్కడ తీగలాగితే గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ ర్యాకెట్ డొంక కదులుతోంది. ముఖ్యంగా ఓ ప్రధాన వ్యక్తి పాత్రపై అనుమానంతో 2 రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ ర్యాకెట్ను ఈ నెల 3న కడప జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ వెనుక ఉన్న 4 కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండలం పరిసర ప్రాంతాల మందుబాబులకు ములకల చెరువు కల్తీ మద్యం ఉదంతం దడ పుట్టిస్తోంది. అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఒక గొడౌన్లో భారీగా కల్తీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని యూనిట్లు ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. కల్తీ మద్యం కీలక సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు అతని సోదరుడు జగన్మోహన్ ప్రమేయంపై అధికారులు దృష్టి సారించారు. అద్దేపల్లి జనార్దన్ తమ్ముడు అద్దేపల్లి జగన్మోహన్ను ఎక్సైజ్ పోలీసులు అధికారులు విచారిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరుగుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దేవస్థానాన్ని రాజకీయ వేదికగా ఉపయోగించడం దురదృష్టకరమని విమర్శించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో భూమన చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని భానుప్రకాష్ పేర్కొన్నారు. వరివట్టం కట్టడం, స్వామివారి వస్త్రం కప్పడం లాంటి సాంప్రదాయాలను ఇప్పుడే కాదు గతంలోనూ పాటించామని గుర్తు చేశారు. ధర్మారెడ్డి మరణించినప్పుడు ఆయన్ని కూడా అదేవిధంగా గౌరవించామని, అప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారా లేదా నిద్రలో ఉండిపోయారా అని భూమన్నను ప్రశ్నించారు. ధర్మారెడ్డి కుమారుడి మరణ సమయంలో కూడా ఇదే విధంగా సంప్రదాయాలను పాటించామని అన్నారు. అప్పుడు మీకు ఏమీ కనిపించలేదా? ఇప్పుడు మాత్రం చైర్మన్ బీఆర్ నాయుడుపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయటం ఏంటి అంటూ నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అపచారం జరిగిపోతోంది అని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు తిరిగి ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. వెంకయ్య చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత నిన్న పెద్ద కర్మ కార్యక్రమంలో మా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల, కట్టినటువంటి పరివేటం పట్ల వారు మాట్లాడారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకేమైనా కళ్ళు కనపడట్లేదా? ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివెట్టం కట్టి ఆశీర్వదించింది మీకు తెలియదా? తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బీఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి, ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు. మీరు గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్నే మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు మరింత మెరుగుపరిచేందుకు అధికారులు మేధోమథనం జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న 730 సేవల వినియోగం మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా అందుతాయనే భావన ప్రజల్లో విస్తృతమైతే ఎక్కువగా వినియోగించే ఆస్కారం ఉంటుందన్నారు. దీనికి తగినట్లుగా ప్రజల్లో అవగాహన మరింత పెంచాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు మేధోమథనం జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పౌర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయి ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆర్టీజీఎస్ పౌర సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి, సిఎస్కే విజయానంద్, ఐటీ, ఆర్టీజీఎస్, సీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయి పెంచడంపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రజల నుంచి ఐవీఆర్ఎస్తో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా వెల్లడిస్తున్న అభిప్రాయాల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉంది, అసంతృప్తి ఎక్కడెక్కడ ఉందన్న సమాచారాన్ని క్రోడీకరించాలని సూచించారు. తద్వారా సమస్య మూలాలను కనుగొని వాటిని వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజల్లో సంతృప్తి స్థాయిని మరింత మెరుగుపరుచుకోవచ్చని సీఎం పేర్కొన్నారు.
ఆర్టీజీఎస్ డేటా లేకులో అపారమైన సమాచారం నిక్షిప్తమై ఉందని, తద్వారా డేటా ఆధారిత నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం యూనిట్గా ప్రభుత్వం 19 విభాగాల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రతిరోజు దృష్టి సారించాలని, అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి సమాచార సేకరణ చేయాలని సూచించారు. వీటిపై ప్రతి నెల ఆడిట్ నిర్వహించి ప్రతి 3 నెలలకు ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. దీనికోసం రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సమాచారం తీసుకుని విశ్లేషించాలని పేర్కొన్నారు. 15 నెలలుగా ప్రజల్లో సంతృప్తి స్థాయి క్రమంగా మెరుగుపడుతోందని, ఇది మరింత పెరగాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవల్లో ప్రజలు ఎలా స్పందిస్తున్నారన్నదే ప్రధాన అంశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత పాలకుల నిర్వాకం కారణంగా రెవెన్యూ రికార్డులు తారుమారై వివాదాలు పెరిగాయని, వాటిని సరిచేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సేవల ప్రమాణాలను మెరుగుపరుచుకొని సంతృప్తి స్థాయిని పెంచుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ శాఖలు, అధికారులు, ఉద్యోగుల పనితీరు విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాల్లో నైపుణ్యాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో కొందరు సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందటం లేదని, అలాంటి వారి అర్హతలు పరిశీలించి వారు కూడా ప్రభుత్వ పథకాల ఫలాలు పొందేలా చూడాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న 730 సేవల వినియోగం మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్తీ మద్యం మాఫియాకు మూల విరాట్ జగనేనని టీడీపీ ఎమ్మెల్సీ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యంతో జగన్ మద్యం మాఫియా ముఠా 3,500 కోట్లు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. మద్యం కుంభకోణాలపైన తమ ప్రభుత్వం సీరియస్గా ఉందని, కొందరు కోవర్ట్లున్నట్లుగా గుర్తించి వారిని సస్పెండ్ చేశామని అనురాధ తెలిపారు. కల్తీ మద్యం మాఫియాకు మూల విరాట్ జగనే అని టీడీపీ ఎమ్మెల్సీ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ మద్యం మాఫియా ముఠా 3,500 కోట్లు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై తమ ప్రభుత్వం సీరియస్గా ఉందని, కొందరు కోవట్టులు ఉన్నట్లుగా గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అనురాధ మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ అనురాధ నాటి కుంభకోణాలు, మృతులపై నోరు మెదపలేదని దుయ్యబట్టారు. కల్తీ మద్యంతో వైసీపీ నేత మల్లాది విష్ణుకు చెందిన బార్లో 6 చనిపోతే మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా అని పంచుమర్తి ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్కి తెర లేపి మీరు మూల విరాట్గా ఉంటూ 3,500 కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా, లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడదలుచుకున్నా, అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని? మా ప్రభుత్వం పట్టుకుందా? నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ రైడ్లు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. మీ హయాంలో జంగారెడ్డిగూడెంలో, గోదావరి జిల్లాల్లో, ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే అన్నపూర్ణగా ఉన్న జిల్లాలైన గోదావరి జిల్లాల్లో 26 మంది చనిపోతే నకిలీ మద్యం తాగి మీరు ఏమన్నా మాట్లాడారా? అసలు మీరు అమ్మేది కరెక్ట్ మద్యం కాదు, కల్తీ మద్యం అమ్ముతున్నారు, ఇందులో స్పిరిట్ యాడ్ చేస్తూ ఉన్నారు, 30,000 మంది ప్రాణాలు ఆల్రెడీ కోల్పోయారు, లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు, మీరు యాక్షన్ తీసుకోండి అని ఎంతమంది చెప్పినా మీరు కనీసం దాని ఇంకా చూసారా మీరు? అసలు ఈరోజు ప్రభుత్వాన్ని కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మం ప్రమాదంలో పడిందని పలువురు హిందూ ధర్మ ప్రచారకులు, సాధు సంతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీయూలో ఉన్న హిందూ ధర్మానికి ఆక్సిజన్ను అందించాలని, హిందూ ధర్మ ప్రచారానికి దేవాదాయ శాఖ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గోవింద నామస్మరణతో విజయవాడ శివారు గొల్లపూడిలోని ఎండోన్మెంట్స్ భవనం మారుమోగింది. తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామి ఆధ్వర్యంలో వందలాది మంది సాధు సంతులు, హిందూ ధర్మ ప్రచారకులు సమావేశమయ్యారు.
అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, భక్తులు సమావేశంలో పాల్గొన్నారు. ధర్మ ప్రచారానికి ఎదురవుతున్న ఇబ్బందులను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ ధర్మం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మ ప్రచారాన్ని చేపట్టాల్సిన దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆక్షేపించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ధర్మ ప్రచారం చేస్తున్న వారికి దేవాదాయ శాఖ నిధులు కేటాయించాలన్నారు. ధర్మ ప్రచారకర్తలకు నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉండేందుకు ఉచిత వసతి, భోజనం, దర్శన ఏర్పాట్లు చేయాలన్నారు. విజయవాడ కేంద్రంగా సాధు భవనం నిర్మించాలన్నారు. సాధు సంతులతో పాటు భవానీలకు ఇదే విధమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. తాము ఇతర మతాలకు వ్యతిరేకంగా కాదని, హిందూ ధర్మాన్ని మాత్రమే తాము ప్రచారం చేస్తున్నామని విజయశంకర స్వామి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం స్పందించే పరిస్థితుల్లో లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు విజయవాడలో జరగబోయే ఉపాధ్యాయుల ధర్నాకు తమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు, 1వ తేదీన జీతం ఎవరికిచ్చారు అని ప్రశ్నించారు. పండుగ రోజుల్లో కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, గతంలో ఉద్యోగుల సమస్యలు చెప్పుకోవడానికి సబ్ కమిటీలు ఉండేవని, ఇప్పుడు అవి కూడా లేవని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా లేదని, ఉద్యోగులు రోడ్డెక్కినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి విషమంగా మారిందని, వాలంటీర్ల పని వారితో చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేజ్ యానిమేటర్లను, ఆప్కాస్ ఉద్యోగులను తొలగించి ప్రైవేటు వారికి పనులు అప్పగించాలని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో చట్టం చేసిన కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయటం లేదని ఆరోపించారు. త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. వాళ్ళకి 1వ తారీఖు జీతం వచ్చేది ఆప్కాస్ ఉండడం వల్ల 1వ తారీఖు ఈఎస్ఐ, వాళ్ళు ఈఎస్ఐ, జీపీఎఫ్ అన్ని క్రెడిట్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఉద్యోగ భద్రత ఉంది. ఆప్కాస్ లో ఉద్యోగం తొలగించాలంటే అంత ఈజీ కాదు. తొలగించిన వాళ్ళు తీసుకోవాలంటే మళ్ళీ కలెక్టర్ నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవల్ చేసిన తర్వాత తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు తొలగించడం అంత ఈజీ కాబట్టి ఆప్కాస్ వచ్చిన తర్వాత ఎట్లా పడితే అటు అడ్డగోలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం జరగడం లేదు. కాబట్టి ఇంత వాళ్ళకి ఆప్కాస్ వచ్చిన తర్వాత ఉద్యోగ భద్రత ఉంది. అలాంటి భద్రంగా ఉన్న ఉద్యోగులను మళ్ళీ ఇబ్బంది పెట్టేలాగా, మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి గురి చేసేలాగా మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీ తీసుకొచ్చామని ఎందుకంటున్నారు? దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏంటి? ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా ఉపయోగమే. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు అయితే మీరు 4 నుంచి 5% కమిషన్ ఇవ్వాలి, కానీ ఆప్కాస్కి ఇచ్చే కమిషన్ 1% మాత్రమే. ప్రభుత్వానికి లాభం ఉంది, ఉద్యోగులకు మంచి జరుగుతుంది, అయినా ఆప్కాస్ తీసేసి ప్రైవేట్ ఏజెన్సీ సేవలను ఎందుకు ప్రయత్నిస్తుంది ప్రభుత్వం? వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల అంశంపై వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. చెవులు ఉన్నా వినలేని, కళ్లున్నా కనబడని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, ఇది ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసికట్టుగా పనిచేసే విధానమని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చేసిన కృషిని రాష్ట్రం మరిచిపోదని హితవు పలికారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై వైసీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తూ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మెడికల్ రంగంలో దృష్టి గమనించే పురోగతి లేదని ఆయన అన్నారు. 17 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారని, కానీ వాటి నిర్మాణ స్థాయి, ఎన్ఎంసీ అనుమతుల వివరాలు ప్రజలకు చూపించలేకపోతున్నారని విమర్శించారు. పాడేరు కాలేజీ నిర్మాణం ఎంతవరకు పూర్తయింది, ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది అని తెలిపారు. పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, ఇది ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసికట్టుగా పనిచేసే విధానమని ఆయన స్పష్టం చేశారు. అయితే వైసీపీ నేతలు దీన్ని తప్పుదారి పట్టించేలా ప్రజల్లో భయాలు రేపుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు వేల కోట్ల రూపాయలు చెల్లించలేదని, దీంతో అనేక ఆసుపత్రులు మూతపడే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రజల డబ్బుతో ఫౌండేషన్ వేయించి ప్రాజెక్టులను వదిలేశారు. ఎక్కడ మీరు పూర్తి చేశారు? ఏ రకంగా మీరు పూర్తి చేశారు నాకు తెలియగడుగుతా ఉన్నాను. మీరు ఆ రోజున మెడికల్ కాలేజీ పరిస్థితి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జగన్ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున 17 కొత్త మెడికల్ కాలేజీలని కట్టామని చెప్పి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కట్టారని చెప్పి నేను అడుగుతున్నా అండి.
నిజంగా చెప్పాలంటే మీరు ఏదో తాటాకి మీద నడుస్తూ చప్పుళ్ళు లేకుండా నడుస్తున్నామని చెప్పి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి అడుగు కూడా, మీరు వేసిన ప్రతి అడుగు కూడా ఇవాళకి కూడా కళ్ళకు కనపడినట్టు చాలా చక్కగా కనపడతా ఉంది. మీరు చేసినటువంటి విధ్వంసం తెలుగుదేశం హయాంలో స్విమ్స్ ఎవరు పెట్టారండి, ఎయిమ్స్ ఎవరు పెట్టారండి, బర్డ్ ఎవరు పెట్టారు, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టారు, అరవింద్ హై హాస్పిటల్ ఎవరు పెట్టారు, బసవతారకం గారి హాస్పిటల్ ఎవరు పెట్టారు. ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెడితే కళ్ళకు కనపడతా ఉంటే, నిత్యం వైద్య సేవలు తద్వారా జరుగుతూ ఉంటే, అసలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏమీ జరగలేదన్నట్టుగా నువ్వు మసిపూసి మారేడికాయ చేసి ముసలి కన్నీరు గార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు. దసరా నవరాత్రుల కార్యక్రమాల కోసం పనిచేయడానికి వచ్చిన వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. కార్మికులకు ఇప్పటివరకు రావాల్సిన ఉపాధి చెల్లింపులు అధికారుల నిర్లక్ష్యం వలన ఆలస్యమవుతున్నాయని వారు ఆరోపించారు. దళారుల ద్వారా పనిచేసే ఈ కార్మికులు మోసపోతున్నారన్నారు. వీరి సమస్యలను ప్రభుత్వం గమనించి తక్షణమే స్పందించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన డబ్బులను తక్షణమే చెల్లించాలని, బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మా జీతాలు మాకు ఇవ్వడం లేదు. ఒక షిఫ్ట్కి 529 రూపాయలు ఇవ్వాల్సినటువంటి జీతాన్ని ఈ కార్మికులకి 300 రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పారు. 2 షిఫ్టుల చొప్పున చేయించుకున్నారు. 2 షిఫ్ట్లకి 600 ఇస్తామని చెప్పారు. కానీ వాస్తవంగా ఇవ్వాల్సింది 2 షిఫ్ట్లకి 1060 రూపాయలు ఈ కార్మికులకు ఇవ్వాలి. కానీ 600తోనే సరిపెడుతున్నారు. ఈ విషయంలో మరి ఇక్కడ కమిషనర్ గారు, అధికారులు, నగర మేయరు, మరి ప్రభుత్వం ఈ కష్టపడే కార్మికులందరికీ వాళ్ళ కష్టం వాళ్ళకి అందేలాగా ఒకరోజు వేతనం 8 గంటల డ్యూటీకి 529 రూపాయలు అందేలాగా అందరికీ అందించి, వారికి భోజనం కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదంట. ఆకలితో అల్లాడిపోతున్నారు. కాబట్టి ఆ సదుపాయాలు కూడా కల్పించి వాళ్ళని గౌరవంగా వాళ్ళ ఊర్లకు పంపించే మార్గం ప్రభుత్వం తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.